గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గల వారి చేత దాని అధికారము స్థిరపరచబడును. ఒక దేశంలో నీతి, ఒక యథార్థత, న్యాయము లేకుండా ఇష్టానుసారంగా దేశ ప్రజలు ఉంటే కనుక దేశంలో నీతి న్యాయాలు ఎప్పుడైతే ఇబ్బందులు అవుతాయో ఆటోమేటిక్గా దేశమంతా అన్రెస్ట్గా, శాంతి సమాధానం లేకుండా తిరుగుబాటుతనంతో మరి అధికారంలో ఉన్న వారిని దించేసి మరలా ఇంకొకరు అధికారంలోకి వస్తారు. వాళ్ళు కూడా స్థిరంగా ఉండరు. ప్రాబ్లం ఏంటంటే దేశంలో నీతి లేనప్పుడు అధికారాలు మారిపోతూ ఉంటాయి. మరి గవర్నమెంట్స్ మారిపోతారు, అధికారులు మారిపోతారు. కానీ బుద్ధి జ్ఞానము గల వారి చేత, ఒకవేళ ఒక బుద్ధి జ్ఞానము కలిగి నీతి న్యాయం కలిగిన అధికారి చేత ఆ యొక్క అధికారము స్థిరపరచబడును అనే మాట ఇక్కడ రాస్తున్నారు. గమనించండి ప్రియులరా, ఇది బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు, నీతి న్యాయాలు లేకుండా భయంకరమైన పాపపు జీవితం జీవించినప్పుడు దేవుడు శత్రువుల చేతికి అప్పగించేవాడు. రకరకాల దేశస్థులు వారిని ఓడించి, వారిని జయించి, వారిని బానిసలుగా వాడుకునేవారు. మరలా వీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు న్యాయాధిపతుల్ని రక్షకులుగా వీరి కొరకు లేపి వీరిని కాపాడడం అనేది రెగ్యులర్గా జరిగేది. అలాగే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో నార్థరన్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, నార్త్ ఇజ్రాయెల్గా పిలువబడుతున్న ఆ యొక్క ఎఫ్రాయిం రాజ్యంలో ఇశ్రాయేలీలు బహు దుర్మార్గంగా జీవించే కాలాల్లో రెగ్యులర్గా రాజులు మారిపోతూ ఉండేవారు. ఎవరిని కూడా సరిగ్గా ఏలేవి స్థితి ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళ రాజులు వాళ్ళే చెప్పేసుకునేవారు. ఎప్పుడైనా సరే అది ఒక దేశమైనా కుటుంబమైనా నీతి తప్పి నడిస్తే, న్యాయం తప్పి నడిస్తే ఖచ్చితంగా అధికారము తప్పిపోతూ ఉంటుంది. ఒక ఆర్డర్ ఇంట్లో ఉండదు, దేశంలో ఉండదు. చివరికి జరిగేది ఏంటంటే వేళ్ళు కొట్టుకుని శత్రువుల చేతిలో బానిసత్వానికి గురవుతారు. కానీ వివేకము కలిగి బుద్ధి కలిగి నడిచే ఒక్క నాయకుడు ఉంటే అటువంటి దేశాన్ని బాగు చేస్తాడు. ఐగుప్తు వెళ్ళిన యోసేపుని దేవుడు వాడుకున్నాడు. ఒక్క యోసేపు ద్వారా సామాన్యంగా ఉన్న ఐగుప్తు దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించాడు. లీడర్లో యథార్థత, లీడర్లో నీతి ఉంటే ఎంత బలమైన కార్యాన్నైనా, ఎంత కష్టమైన కార్యాన్నైనా చక్కగా చేపట్టచ్చు. నెహెమ్యా అనే భక్తుని చూడండి. యెరూషలేము చుట్టూరు గోడ కట్టడానికి వెళ్ళినప్పుడు ఎన్ని అడ్డులు, ఎన్ని ఆటంకాలు, సొంత ప్రజలే నెహెమ్యాకు అన్యాయం చేశారు. అయినా అతడుకున్న దైవభక్తి, నీతి, యథార్థత, పట్టుదలతో అతడు అద్భుతంగా యెరూషలేము చుట్టూరు గోడ కట్టగలిగాడు, తన పనిని ముగించగలిగాడు. మన కుటుంబంలో కూడా మనం నీతిగా, యథార్థంగా ఉంటే కుటుంబం నిలబడుతుంది. కుటుంబంలో పిల్లల్లో కానీ, కుటుంబ నాయకుల్లో కానీ నీతి, యథార్థత లేకపోతే కుటుంబాలు మొక్కలైపోతాయి. ఎలి అనే దైవ సేవకుని కుటుంబం చూడండి. అతనికి 2 కొడుకులు, హొఫ్నీ, ఫినెహాస్ అని 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు దొంగలు, వ్యభిచారులు, దుర్మార్గులు. అయితే వారిని సరైన విధంగా కంట్రోల్ చేయలేదు తండ్రి. చివరికి ఏమైంది? కుటుంబం నాశనం అయిపోయింది. కుటుంబంలో యాజకత్వం పోయింది. దావీదు భక్తుడు ఒక్కసారి అతడు పాపం చేశాడు. ఆయన పాపం వల్ల కుటుంబంలో యుద్ధాలు, కుటుంబంలో అన్నతమ్ముల మధ్య గొడవలు, శోధనలు ఉన్నాయి. మన పాపం మనతోనే పోదు, మన వల్ల కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది. మన నీతి మనతోనే పోదు, మన నీతి వల్ల కుటుంబం బాగుపడుద్ది. నోవాహు అని ఒక్క వ్యక్తి నీతిగా ఉండడం వల్ల మిగిలిన 7 కూడా నీతి మార్గంలో నడిచి ప్రపంచం నాశనం అయిపోయిన 8 మాత్రము ఎంతో సురక్షితంగా క్షేమంగా ఉన్నారు. అన్యుడైనటువంటి ఒక కొర్నేలి వల్ల తన కుటుంబము, తన ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. లూది అనే ఒక్క స్త్రీ వల్ల తన ఇల్లంతా రక్షింపబడింది. ఈ విధంగా మనం చూస్తే ఇంట్లో కానీ,
ఒక దేశానికి కానీ నాయకుడు దుర్మార్గుడైతే ఇల్లు, దేశము నాశనం అవుతుంది. ఇంట్లో ఉన్నవారు లేక ప్రజలే నీతి తప్పి, యథార్థత తప్పి, అన్యాయంగా జీవిస్తే నాయకులు మారిపోతూ ఉంటారు. ఎవడికి కూడా స్థిరత్వం ఉండదు. మన కుటుంబాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. పిల్లల్లో కనుక నీతి న్యాయాలు లేకపోతే, తల్లిదండ్రులు వారిని సరిగ్గా కంట్రోల్ చేయకపోతే, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోతారు. పిల్లల మీద కమాండ్ కోల్పోతారు. ఒకవేళ ఆ నీతి న్యాయాలు తల్లిదండ్రుల్లోనే లేకపోతే దాన్ని బట్టి పిల్లలు నాశనం అవుతారు. కాబట్టి కుటుంబంలైన, దేశములైన నీతి, న్యాయం తప్పకుండా మనం జీవిస్తే మన కుటుంబాలు స్థిరపడతాయి. ఒకవేళ తల్లిగా నీవే నాయకత్వం తీసుకున్నప్పుడు నీవు ఇంకా యథార్థంగా ఉండాలి. మనం ఇంకా సాక్షులుగా మన పిల్లలకు సాక్షార్థమైన జీవితం జీవించాలి. అప్పుడే మన ఇల్లు స్థిరపరచబడుతుంది. కాబట్టి అది ఇల్లైనా, కుటుంబమైనా, లీడర్షిప్ డిస్ట్రాయ్ అయిపోవడానికి కారణం పాపమే. ఆ పాపాన్ని విడిచిపెడదాం. దేవుడు మనకిచ్చిన ఆ లీడర్షిప్ని సక్సెస్ఫుల్గా కొనసాగిద్దాం. మన ద్వారా మన తర్వాత తరాలు దీవింపబడేలా జీవిద్దాం. అట్టి జీవితం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకిచ్చిన మా కుటుంబాన్ని అయా నీతి న్యాయములో మేము నడుస్తూ కుటుంబాన్ని నడిపించగలిగితే మేము దీవింపబడి మా తరాలన్నీ దీవింపబడుతుంది. కనుక పాపానికి దూరంగా పారిపోయి పాప ఆకర్షణలకు మేము ఆకర్షింపబడకుండా నీ ఆత్మ సహాయంతో నీ కృపలో మేము రక్షింపబడి నీతిగా యథార్థంగా కుటుంబాన్ని నడిపించుకుని దీవింపబడే జీవితం మాకు దయచేయండి. మా దేశ నాయకులను, దేశ ప్రజలను నీతి న్యాయములో నడిపించి మా దేశాన్ని రక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, త్రియేక దేవుని యొక్క ముఖకాంతి మనపై ప్రకాశింపజేసి మనకు శాంతి సమాధానాన్ని దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. సువార్త సభలు 7, 8, 9 జూలై 2026 జరగని ఈ సభల గురించి అందరూ ప్రార్థన చేయండి. రావడానికి ప్రయత్నించండి, సిద్ధపడండి. నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సువార్త సభల ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘాలుగా శాంతిని, సమాధానాన్ని పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా మనకి ఇచ్చేలాగున మనము ప్రార్థనాపూర్వకంగా సభల్లో పాల్గొందాం. దేవుడు నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సువార్త సభలను దీవించి మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.